రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మమ్మల్ని అత్యధికముగా ప్రేమిస్తున్న, ఆశీర్వదిస్తున్న దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు ఏ క్షణమును మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడి రక్షించిన దేవుడవు నాయనా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించావు, మా పనులను ఆశీర్వదించావు, మా ప్రయత్నాలలో తోడై ఉన్నావు, మా ప్రతి అవసరతను తీర్చావు నాయనా. ఏ అపాయం మా గుడారం సమీపించకుండా, మా దగ్గరికి రాకుండా సజీవ లెక్కల్లో ఈ రాత్రి కాలంలో నిలవబెట్టినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, మరొక మారు మేమందరము కూడా సంఘముగా చేరి కుటుంబంతో కలిసి ఈ విధముగా ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అని రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము ద్వారా ఈ రాత్రి సమయంలో మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు వందనాలు. అవును ప్రభువా, నీవు చూచుచున్న దేవుడవని, ప్రతి ఒక్కరూ విడుస్తున్న కన్నీటిని మీరు చూస్తున్నారని, అయా వారి కన్నీటిని ఆనందముగా మార్చబోతున్నారు అని వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు. ఎవరైతే బిడ్డరి రాత్రి సమయంలో అయా వారికున్న సమస్యలను బట్టి, వారికున్న శోధనలను బట్టి వారు కన్నీరు విడుస్తూ ఉండంగా నాయన, ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకొనకపోయినా మీరు వారు కన్నీటిని చూస్తున్నారు గనుక అయా వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి సమయమున ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము అయా, ప్రతి బిడ్డ ఆలోచనను, ప్రతి బిడ్డ ఆశను, ప్రతి బిడ్డ కృంగుదలను, ప్రతి బిడ్డ సమస్యను మీ పాద సన్నిధికి తెస్తున్నాం తండ్రి. అయా, మీ చిత్తములో ప్రతి కార్యమును నెరవేర్చండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారందరినీ ముట్టండి అయ్యా, మంచి ఆరోగ్యముతో వారిని నింపండి అయా. ఎవరైతే బిడ్డలు అయా ఎటువంటి బలహీనత కలిగి ఉన్నారో, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో, యేసు నామములో విడుదల దయచేయండి. అదేవిధంగా నాయనా, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి ప్రభువా. చెప్పుకోలేని సమస్యలు, వ్యాధులు, బలహీనతల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, కుటుంబంలో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి అయా విధమైన హృదయం కలిగి ఉన్నారు. ఆ కుటుంబాలను దర్శించండి. భార్య భర్తల మధ్య సఖ్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి తండ్రి. నాయన, యవన బిడ్డలందరికీ తండ్రి మారు మనసు దయచేయండి. యవన ప్రాయంలో లోకంలో కలిసిపోకుండా కృప చూపించండి. లోబడే హృదయము దయచేయండి. అదే విధముగా అయా రక్త సంబంధికుల మధ్య గొడవలు, విభేదాలు కలిగి ఉంటున్నారు, ఆస్తి తగాదాలు కలిగి ఉంటున్నారు నాయన, విడిపించండి, సమాధానము దయచేయండి తండ్రి. నాయన, కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని ఎంతోమంది నాయన కృంగిపోతున్నారయ్యా. ఆ కేసులన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, అదే విధముగా అప్పులు కలిగి ఉన్నారు తండ్రి, ఆర్థికంగా అయా చితికిపోయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నష్టాలు, మోసాలు నాయన వారిని కృంగదీస్తూ ఉండంగా ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి అయా. వారు చేస్తున్న కష్టార్జితమును అంతటిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు తండ్రి బిడ్డలు, క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, చదువుతున్న చదువులు, వ్యాపారాలు, పరిచర్యలను దీవించండి ప్రభువా. విదేశాలు వెళ్ళటకు ప్రయత్నాలు చేస్తూ ఉండంగా వారి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి. ఆ వీసాలలో, ఇమిగ్రేషన్స్ విషయంలో
పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయంలో సహాయము దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారిని ముట్టండి ప్రభు, మూసుకుపోయిన గర్భాన్ని మీరు తెరవండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయా. వివాహముల విషయంలో కూడా కృప చూపించండి. సాటి అయిన సహాయమును మీరే వారికి అనుగ్రహించండి. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన ప్రతి అవసరతను మీరే తీర్చండి తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి ప్రభువా. అయా, వారికి ఉన్న చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, సురక్షితంగా వారు ఉండే కృప చూపించండి నాయనా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా మీ సహాయము దయచేయమని మా దేశమును, ప్రజలను, అధికారులను దీవించండి తండ్రి. బార్డర్స్లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి తండ్రి. అయా, మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఈ రాత్రి సమయమందు సేద తెరబోతున్నాం. ఎవరు కూడా నిద్రలేమి పీడకలాల సమస్యల వలన బాధించబడకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా మా అందరికీ మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి అయినా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.